నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపీకృష్ణ. మనతో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. చలసాని శ్రీనివాస్ గారు 2024 ఎలక్షన్స్లో చాలా కీలకమైనటువంటి ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్లారు. ఎవరైతే నిజాయితీ కలిగిన నాయకులు ఉంటారో, ఎవరైతే నీతి కలిగిన నాయకులు ఉంటారో వాళ్ళనే ఎన్నుకోండి, దయచేసి అవినీతి అక్రమార్కుల్ని ఎన్నుకోవద్దు, ఇదే నినాదం మీద రాష్ట్రం అంతా ఇచ్చాపురం నుంచి ఇటు హిందూపురం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి వ్యక్తి. తర్వాత పాడేరు కొండల్లో, అరకు లోయల్లో ఇలాంటి ప్రాంతాల్లో కూడా తిరిగి నీతి న్యాయబద్ధమైన నాయకుల్ని ఎన్నుకోండి మహాప్రభు అని ఓటర్లను అభ్యర్థించినటువంటి వ్యక్తులు వారు మనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారు చెప్పినట్టుగా నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుల్ని ఎన్నుకోబోతున్నారా? నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకులని ఎవరిని నమ్ముతున్నారు? వారి పరిశీలన ఏంటి ఆంధ్రప్రదేశ్లో తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నేను చాలా చెప్పాను మీ గురించి. మీరు కేవలం 24 ఎలక్షన్సే కాదు, గతంలో జరిగిన అనేక ఎలక్షన్స్లో 25 సంవత్సరాల నుంచి 5 ఎలక్షన్స్ తిరుగుతూనే ఉన్నారు. ఒకసారి చేయండి, ఇది మా ప్రచారం. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థులకే ఏ పార్టీ అయినా, స్వతంత్రులైనా కేవలం వారికే ఓట్లు వేయండి. మీ నియోజకవర్గాల్లో అవినీతి పనులను, నేర చరిత్రని దూరం పెట్టండి. ఇది నినాదం. ఇదే నేను చెప్పింది కూడా ఇదే. కాకపోతే నేను 2 ముక్కల్లో చెప్పాను, ఇంకా అసలు దాన్ని విపులంగా కూడా చెప్పానండి. ఇక్కడ బొగ్గుని ముడిపేద ఇది 2014, 2009 జరిగిన పోస్ట్, ఇప్పుడు వేసిన పోస్టులు కాదు. బొగ్గుని ముడిపేద్దంగా వేసి వెండి లేదా మంచి బంగారం అంటే రమ్మంటే వస్తుందా? దొంగలకు ఓటేసి దొంగతనం జరిగిందని బాధపడితే మీకు ఉపయోగం ఉందా బాబు? ఓటు పవిత్రని దాన్ని నమ్ముకుని సద్వినియోగపరచుకుందాం, అమ్ముకోవద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీలు చాలా ముఖ్యం అని కూడా దాంట్లో రాసుకుంటా. రాష్ట్రం అంతటా లాస్ట్ టైం అయితే రాష్ట్రం అంతా హోర్డింగ్స్ పెట్టించాం. అంతకుముందు ఇది మన ప్రజా ప్రణాళికలు అంతా ప్యాంప్లెట్స్ పంచుకుంటా రాష్ట్రం అంతా పంచుకుంటాం. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు దీనికి దీన్ని కూడా చెప్తున్నారు. పాలిచ్చే ఆవుని కాదని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారనే. సరే, అది అంటే అలాంటివి తెచ్చుకో, ఏ నాయకులు ఆ నాయకులు చెప్తా ఉన్నారు. మీ ఉద్దేశం కూడా అదే, అంతే కదా? నేను అవినీతి పరులైన రాజకీయ నాయకులు ఏ పార్టీలను ఓడించమని కోరుతున్నాను. రైట్. నీతి నిజాయితీ నిబద్ధతను ఏ పార్టీ ఉన్నా దాంట్లో ప్రతిపక్ష పార్టీ, అధికార పక్షం, ఇండిపెండెంట్, మోస్ట్లీ ఇండిపెండెంట్లో కనపడుతున్నాను నాకు. ఒక రిటైర్డ్ టీచరు వాళ్ళని ఎందుకోమంటున్నా అంటే మన ఓటు మురిగిపోతున్నారు. నేను ఒప్పుకోను. మీరందరూ కనుక ఒక నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థికి ఓటేస్తే మీ ఓటు పవిత్రమైందిగా వాల్యూ అవుతుంది. వాళ్ళకి 10,000 రావచ్చు. నెక్స్ట్ టైం దొంగలకి, దోపిడీదారులకి, అహంకారులకి, భూస్వాములు అంటే తప్పు కాదండి, ఒక పెత్తందారులకి, ఫ్యూడలిస్టులకి, కోర్నీ క్యాపిటలిస్టులకి ఇచ్చే బదులు సీట్లు, అయ్యో 30,000 ఉన్నాయి, మనం అనవసరంగా 100 కోట్ల తెచ్చుకునేందుకు వీడికి ఇచ్చుకుంటే బాగుంటుంది కదని, అందుకని మురిగిపోతుందనే కాన్సెప్ట్ దిక్కుమాలిన కాన్సెప్ట్. మంచి ఓట్లు మీ కాన్స్టిట్యూన్సీలో 20,000, 30 గెలిచేవాళ్ళ వాళ్ళకి మా వేరే సంగతి అనే కాన్సెప్ట్ నేను ఇవాళ తీసుకురాలేదు. ఇవాళ అనుకోవచ్చు, 2009లో తీసుకురావచ్చు, 2004లో, 2014లో, 2019 రాష్ట్రం అంతా తిరిగాం. కొంత ప్రజలు ఆలోచించినట్టు అనిపించిందా? ఈసారి మాత్రం అంటే హానెస్ట్గా నేను చెప్పుకోవడానికి బూస్టింగ్ చాలా చేసుకోవచ్చు కానీ అబ్సల్యూట్లీ నాట్ రిక్వైర్డ్. హానెస్ట్గా ఇవాళ 99.9% మీడియా దాన్ని పట్టించుకోలేదు. ప్రజలు కూడా భావోద్వేగాలు రెచ్చగొడితే దాని మీద ఎన్నికలు చేశారు రాజకీయ పార్టీలు. ఇంత దౌర్భాగ్య స్థితిలో జరిగిన ఎన్నికలు బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. కానీ 81% పోలింగ్ నమోదు అవ్వడం పోస్టల్ బ్యాలెట్తో కూడా కలిపి అంటే ఇది చైతన్యం అనే అనుకోవాలా, లేకపోతే కసి అనుకోవాలా, ప్రేమ అనుకోవాలా? అంటే మనం పార్టీగా ఆలోచింది. మీరు ఇప్పుడు అడిగింది ప్రశ్న మీద పరిశీలకులుగా జిమ్మకారెడ్డిగా నేను చూసిన ప్రకారం చెప్తున్నాను. ఇంతవరకు ఒక అంకంగా పెట్టుకున్నాం. ఓటింగ్ ఎందుకు పెరిగింది, ఇది ఇక్కడతో ముగిద్దాం. ఓటింగ్ పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ కాన్స్టిట్యున్సీ యొక్క పరిస్థితి, దాంతోపాటు అక్కడ అభ్యర్థులకి ఉన్న బలగం, వాళ్ళ మొబిలైజేషన్, దీంతోపాటు ముఖ్యంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు ఉన్నప్పుడు సాధారణంగా పెరగడానికి వీలు ఉంటుంది. కానీ గత 7-6 సంవత్సరాల ఎన్నికల నుంచి పెరుగుతూనే ఉంది. 2009లో మళ్ళీ ఒకేసారి 2 సార్లు అధికారంలోకి వచ్చిన 1996లో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసిందా, మళ్ళీ 99 వచ్చిన % పెరిగింది అనుకోండి. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రావాలి కదా. కానీ ఒక కారణం అది. రెండో కారణం ఏంటంటే డబ్బుల ప్రభావం పెరిగిపోవటం. మీ అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుందేమో, ఓటింగ్ ప్రభావం పెరగటానికి ఒక కారణాల్లో డబ్బులు పెరిగిపోవటం. అంటే ప్రతి క్యాండిడేట్కి 1000, 1500, 2000, 3000 ప్రతి క్యాండిడేట్లు ఇవ్వటం. ఒకే ఇంట్లో 2 పోటీ చేస్తే కనుక ఒక 5గురు ఉంటే వాళ్ళకి 10,000, 15,000 రావటం.
వాళ్ళు టిక్కు కొట్టుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏ ఇంట్లో వాళ్ళు రాలేదు, పక్కనే కదా బూత్ మేనేజ్మెంట్, ఎక్సలెంట్ బూత్ మేనేజ్మెంట్ చేసి చాలా వరకు తెలుగుదేశం పార్టీ పర్ఫెక్ట్గా చేసింది. అవునా? ఉన్నట్లో బూత్ మేనేజ్మెంట్ ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు 96లో ఆర్టికులేట్ చేసి పెట్టిన బూత్ విధానం ప్రపంచంలోనే నేను చెప్పలేను, కానీ ఇండియాలో మాత్రం బూత్ కమిటీలతో సహా మానిటరింగ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆ పటిష్టమైన వ్యవస్థను పార్టీని నిర్మింపజేశారు. ఇంకా సిపిఎం పార్టీకి ఉంటుంది కానీ ఆ బలం లేకపోయింది ఇప్పుడు. సరే, వాళ్ళ నేపథ్యంలో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? ఏమైనా డబ్బులు ఇచ్చాడు, నాకు డబ్బులు నాకు ఇచ్చే అంటున్నారు. ఏం చేస్తాడు? ఒంట్లో బాగాలేకపోయినా ముక్కు ముడుకుని ఖచ్చితంగా ఓటేయాలి. ఓటేస్తే ఎవరికి ఇస్తారో తెలియదు, అవును, కానీ ఖచ్చితంగా ఓటేయాలి. ఓటైపోతే డబ్బులు 15,000 అడుగుతారు. డబ్బులు ఇచ్చాము, ఏది నీ ఓటు అంటే ఇవన్నీ కూడా మీరు కనుక్కోండి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి. అది పెరగడానికి బాగా ప్రభావం, డబ్బుల ప్రభావం కూడా ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇమ్మని చెప్తున్నారు. ఓటేస్తే అడగరు. ఈ పక్క రాష్ట్రాల నుంచో లేకపోతే విదేశాల నుంచో వచ్చినటువంటి 30 లక్షలకు పైగా వచ్చారు అని చెప్తున్నారు కదా చెప్పారండి కొత్త ఓటర్లు. కాదు, 45 లక్షలు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఐ డోంట్ థింక్ సో. అవునా? ఇప్పుడు వాళ్ళు లెక్కేసింది కాకి లెక్కలో, ఇప్పుడు నేను వేసింది కూడా కాకి లెక్కలు అయి ఉండొచ్చు. కానీ లెట్ ఇట్ బి ప్రాక్టికల్. పోనీ మీ పరిశీలనలో ఎన్ని వాహనాలు వచ్చి ఉంటాయి చెప్పండి? బయట దేశాల నుంచి హైదరాబాద్లో ఎక్కువ మంది దిగి రావాలి, చెన్నైలో తక్కువ మంది, కానీ ఎన్ని వాహనాలు వచ్చి ఉంటాయి? ఆంధ్రప్రదేశ్ ఉజ్జాయింపుగా ఎన్ని వచ్చి ఉంటాయి అనుకుంటున్నారు? మామూలుగా అడుగుతున్నానండి. మీరు మీకు తెలుస్తుంది టోల్గేట్లో అధికంగా వెళ్ళిన వాహనాలన్నీ ఇవన్నీ చూస్తే అది లెట్ ఇట్ బి ప్రాక్టికల్ అండి. బస్సుల్లో కొత్త బస్సులు పెట్టారు, అధికంగా ఎన్ని బస్సులు రోజు సాధారణ స్థాయి కంటే ఎన్ని ఉన్నాయి? ఓ రోజు 2 రోజుల ముందు ఎవరైనా లెక్క తెలుస్తే మనకు. అందుకని 43 లక్షల మంది వచ్చారు వేసేసారు. ఐ డోంట్ వాట్ ద పర్సంటేజ్ అండి? 43 లక్షలు అంటే 4,13 లక్షలు, 40 లక్షలు, 10% ఓటింగ్. ఇట్స్ నాట్ ఎ జోక్. లెట్ అస్ బి ప్రాక్టికల్ అండి. మీరు 30 లక్షలు అబౌవ్ ఉన్న 4 లక్షలు ఎన్ని అయిందండి? అది దాదాపు 8% ఓటింగ్ వచ్చేసేసి ఇస్తారా? అది ఏ చరిత్రలోనా సాధ్యం అవుతుందండి? కేరళలోనే ఎక్కువ మంది. మిగతా ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి నేను బయట నుంచి ఎక్కువ మంది వచ్చారు. అబౌట్ 2% ఓటింగ్. దట్ ఈస్ ఆల్సో రిమార్కబుల్ ఓటింగ్. లెట్ us be practical. Really speaking, 2% ఓటింగ్తోనే ఇంతకుముందు 2014లో కదా తెలుగుదేశం అధికారంలో వచ్చింది. లెట్ us be practical అండి. మనం అందుకని ఇది తక్కువ కాదు. పైగా వచ్చిన వాళ్ళు ఒక విద్యావంతులు వీళ్ళు అయితే కనుక డెఫినెట్గా మన కన్విన్స్ చేయగలుగుతారు. వాళ్ళ ఒక ఓటు కాదు, వాళ్ళ ఇంట్లో అమ్మనే నాన్ననే కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి, అందుకని ఒక ఓటు యాడ్ అయ్యే అవకాశం ఉంది. అలా ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా. ఇవాళ విదేశాల నుంచి వచ్చింది 1,00,000 మంది వచ్చింది నేను ఎలా అనుకుంటాను, కానీ లక్షల మంది ఎట్లా వస్తారు? మన 34 లక్షల మంది విదేశాల నుంచి 5-7 లక్షలు వచ్చి 6 లక్షలు చెప్తున్నారు. పక్కన పెట్టండి, వాళ్ళు ఎవరికాళ్ళు చెప్పుకోమనండి, మనకి దానికి ఏమైంది. కానీ నేనేం తప్పట్టిన వాళ్ళ ఇష్టం వాళ్ళది, నా అభిప్రాయం నాది. అంటే నేను అంటున్నా గతంలో ఎప్పుడు రానంతగా వచ్చినట్టే అనుకోవాలి. గతంలో కంటే ఎక్కువ మంది ఖచ్చితంగా వచ్చారు. ఇక్కడ హైదరాబాద్ నుంచే కాదు, చెన్నై నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, బెంగళూరు నుంచి, ఇండియాలో మిగతా తీసుకుంటే ఈ 3 ప్రాంతాల నుంచి వచ్చారు. హైదరాబాద్ దాదాపు 75% ఇన్లాండ్ అంటే మన దేశంలో ఉన్న వాళ్ళు వస్తే, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, చెన్నై అంటే తమిళనాడు నుంచి వచ్చిన మంది ఉన్నారు. అలాగే విదేశాల నుంచి కొంతమంది వచ్చి ఇతర రాష్ట్రాల్లో ముంబైలో స్థిరపడినారు, ఒరిస్సాలో స్థిరపడినారు కూడా వచ్చారు. దీంట్లో బస్సులు పెట్టి వచ్చిన సామాన్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు మా వాహన చోదకుడు ఉన్నాడు, 5 కుటుంబ సభ్యులు వెళ్ళారు, వాళ్ళకి ఇల్లు వచ్చిందంట, పిఠాపురం వెళ్ళారు. మీ ఓటర్స్ కిందకి ఇప్పుడు వెరిఫై చేసుకుంటే ఎవరికి ఓటేశారో మీరు కనుక్కోండి. వాళ్ళు అందులో 4. అందుకని నేను చెప్పను, కానీ మళ్ళీ సరే ఓకే, ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. నేనేమంటానంటే ఇంతమంది గతంలో కంటే ఇంత అసాధారణంగా వచ్చినటువంటి వ్యక్తులు ఎక్కువ మంది, నేను అదే అంటున్నా, ప్రేమతో వచ్చారా, కసితో వచ్చారా? ఎక్కువ మంది కసితోనే, కసితోనే, కానీ ఒకళ్ళ మీద కసితో, ఒకళ్ళ మీద ప్రేమతో, ఏదన్నా ఒకటి 2 కలిపి వచ్చింది. డెఫినెట్గా అత్యధిక సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. మొత్తం ఓటేసారి నేను ఎలా చెప్తానండి. దాంట్లో మనకు కనపడే వోకల్ సెక్షన్స్ ఉన్నా చూసారు, దాదాపు 70%, 60 to 70%. ఇట్స్ నాట్ జోక్. అందులో 100% అనొచ్చు. నేను మనం 60-70% నాట్ జోక్ కదా సార్ మీరు 60% అబవ్ వచ్చిన వాళ్ళలో 60 to 70% అప్రాక్సిమేట్లీ వోకల్ సెక్షన్స్లో అవుట్ రైట్గా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఇన్ఫ్లుయెన్స్ చేయించారు. దే ఆర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్స్. సీ ద డిఫరెన్స్ అండి. వాళ్ళు వచ్చి ఒక ఊళ్ళో వచ్చి 2-3 ఏమైందా అంత అయిపోయింది మేము బ్రహ్మాండ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కానీ ఇదే సమయంలో యాక్చువల్ తెలుగుదేశం బట్టి అనేక బస్సులు పెట్టిందండి. చాలా మంది మిగతా పార్టీలు కూడా కొంతమంది పెట్టలేదని పెట్టకుండా ఎలా ఉంటారు. కానీ ఎవరు పెట్టినా ఐడియా. కానీ సామాన్యులు కూడా చాలా మంది వెళ్ళారు. ఊళ్ళు నుంచి 3,000 పిలుచుకొచ్చారు. స్వచ్ఛందంగా
కాదండి, ఎక్కువ మంది అక్కడ ఓట్లకు కూడా డబ్బులు ఇచ్చారు కదా, రెండు అన్నారు. స్వచ్ఛందంగా ఎక్కి వెళ్ళిన వాళ్ళు నేను తప్పట్టిన తక్కువ మంది ఉంటారు. అంటే మిగతా వర్గాలు కదా, నేను మిగతా వర్గాల్లో కూటికి లేని వాళ్ళు అన్నారు కానీ రెక్కాడితే కానీ ఒక్కరు వాళ్ళకి, వాళ్ళలో వెళ్ళిన వాళ్ళకి డబ్బులు కొంత తీసుకుంటాం. వాళ్ళు మాత్రం అందరికీ ఓట్లు వేశారు. ఇది మీరు ఆ ఓటు వాళ్ళు సమన్యాయం పాటించారంటారా? వాళ్ళు సమన్యాయం పాటించారు. కొంతమంది లాభం పొందిన వాళ్ళు, వాళ్ళకి ఒట్టిన వాళ్ళు ఎక్కువ మంది అధికార పక్షానికి కూడా వేసి ఉండొచ్చు. డౌన్ టు ఉన్నవాళ్ళు అదేలేండి 70% ఎఫ్లైడ్ అంటే వోకల్ సెక్షన్స్ అందరూ కసితో వెళ్ళిన వాళ్ళు, ఐటీ ఎంప్లాయీస్, మిగతా ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు, వివిధ వర్గాల వాళ్ళు, ప్రభుత్వోద్యోగుల పిల్లలు, ప్రభుత్వోద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, జీతాలు రావట్లేదండి టైంకి. పెన్షనర్స్ ముఖ్యంగా చెప్తాను, పెన్షనర్స్ కూడా పార్టీ కూడా పెట్టారు, సుబ్రహ్మణ్యం అని. వీళ్ళందరూ కూడా వీళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకుని, మళ్ళీ మీకు చెప్తున్నాను, 4-5 నెలల ముందరే ఓటు ఊళ్ళో రాయించుకుని వెళ్ళి ఓటేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 60-70% పైన అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఓటేశారు. కానీ కింద సెక్షన్స్లో ఒక 50% అబవ్ ఖచ్చితంగా అధికార పార్టీకి. ఇది కనపడరు మీకు, సైలెంట్ ఓటింగ్ ఇది. అదేలేండి. సో ఇది చూపించే ఇంపాక్ట్ ఎన్ని సీట్ల మీద పడుతుండొచ్చు సార్ సుమారు? ఎక్కడైతే 2000 ఓట్లు, 3000 ఓట్లు, 4000 ఓట్లు తేడా ఉందో డెఫినెట్గా వీళ్ళ ఓటింగ్ అక్కడ పడుతుంది. 2% ఎంత లెక్క అండి, కాన్స్టిట్యున్సీలు ఎంతో తెలుసు కదా. దాదాపు పోలిన ఓట్లు దాదాపు 4000. ఇందులో వెళ్ళినాడు ఖచ్చితంగా ఓటేస్తాడు డెఫినెట్గా. మీరు 100% కష్టపడి అందుకే వెళ్ళాడు కదా, అందుకని వేటేస్తాడు, పక్కన వాళ్ళతో ఓటేస్తాడు. అందువల్ల 3-4-5 వేలు తేడా ఉన్న కాన్స్టిట్యున్సీస్లో, అంటే అన్ని కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు శ్రీకాకుళం ఉన్నారు, శ్రీకాకుళం కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువ మంది బయట నుంచి వలస వెళ్ళలేదు. కృష్ణా గుంటూరు జిల్లాలో, కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ జిల్లా నుంచి ఎక్కువ వలసలు ఉన్నాయండి. నెల్లూరు జిల్లా నుంచి, అనంతపురం జిల్లా, పక్కన కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక ఎక్కువ ఉన్నాయి. చిత్తూరు జిల్లా నుంచి కూడా, నెల్లూరు, ఆ 3 జిల్లాల నుంచి, కర్నూలు జిల్లా నుంచి హైదరాబాద్కి, బొంబాయికి, విదేశాలకు కూడా, అక్కడి నుంచి విదేశాల నుంచి వచ్చినాడు నేను అనుకున్నాండి ఓటు కోసం. ఏదో రేరు కొంతమంది అమ్మాంతం రావచ్చు, అది ఎగ్జాగరేట్ చేసి ఉంటుంది. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఓటింగ్ అనేది అది అధికార పార్టీకి ఎన్ని సీట్లను తగ్గించవచ్చని మీ అంచనా? అంచనా వేసిన అంచనాలే తప్ప బి ప్రాక్టికల్. నన్ను పిలిచారు, కొంత సమాచారం ప్రజలకు మనకు తెలిసినందుకు అందించాలని పిలిచారు. వచ్చి మీరు పిలిచారు కదా, నేను ఏదో నోటుగా దోస్తు మాట్లాడడం రిక్వైర్డ్, మాట్లాడవచ్చు మిగతా నేను కొంచెం అంటే నా వరకు. బట్ అంచనాలు, ప్రాథమికమైన అంచనాలు చూసుకుంటే కనుక వెళ్ళిన కాన్స్టిట్యున్సీస్లో ఫోకస్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి కొన్ని. అందువల్ల కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతాలు, దగ్గర ప్రాంతాలు కదా, చుట్టుపక్కల జిల్లాలు, ఇది డెఫినెట్గా అలాంటి కొన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ చేయించగలిగారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ కంటే కూడా మిగతా, అంటే ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో కూడా అధికార పార్టీకి ఫేవరబుల్గా జరిగిన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది కొన్ని జిల్లాల్లో. మీకు వినటానికి ఉన్నా అది ఎలా కుదురుతుందంటే అది అలాగే కుదురుతుందండి కొన్ని చోట్ల. అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు మైనార్టీస్, మిగతా వాళ్ళు, ఎందుకంటే తెలంగాణకు వచ్చిన మోడీ గారు ముస్లిమ్స్కి, మైనార్టీస్ రిజర్వేషన్ తీసేస్తానని ప్రకటించారు. అది ఇంప్లికేబుల్ టు అదర్ ఏరియాస్ ఆల్సో. అందువల్ల ఎమోషనల్గా ఫోన్లు చేయించుకుంటాం, మిగతా స్టేట్లు చేయడం, రేపు దళిత క్రిస్టియన్స్ ఇష్యూస్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అందువల్ల డెఫినెట్గా మనం కొల్లాగా, అంటే మీరు నాకు మాట్లాడమని చెప్పలేదు, ఆయన చెప్పినా నేను ఎన్నో అనుకోండి, అది వేరే వైపు మాట్లాడమని మేము ఎవరికి చెప్పాము, నేను చెప్తున్నాను. అందుకని నా అభిప్రాయం ప్రకారం అది చోట్ల అత్యధికంగా ఇది ఉపయోగం జరుగుతుంది ప్రతిపక్ష పార్టీలకి. దాదాపు కనీసం 7-8 కాన్స్టిట్యున్సీ నుంచి 10 కాన్స్టిట్యున్సీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఓకే, మీరు 100-150 అనేది మ్యాసివ్ 20,000 ఇప్పుడు ఉందనుకోండి, పాలకొల్లు ఉంది, పాలకొల్లు బోళ్ళ మంది వచ్చారు, 20-25,000 మెజార్టీ, 26,000-25,000 మెజార్టీ వస్తుంది అంచనా. నిమ్మల రామారెడ్డి గారు ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింద ఆయనకు వచ్చిందంటే ఆయనకు 3-4 వేలు కలిస్తే డజన్ మేక్ మచ్. నేను అదే అంటున్నా, ఎందుకు ప్రభావం చాలా ఇట్ల మీద చూపిస్తుంది 100 కాన్స్టిట్యున్సీ మీద, కానీ అపజయాన్ని విజయంగా మార్చే 7-8 కాన్స్టిట్యున్సీ మీద చూపించి ఉండొచ్చు. అది అందుకని ఇది వరకు మనం తీసుకుంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి ఇది ఓటింగ్ పెరగడానికి. దాంట్లో ముఖ్యమైన కారణాలు ఉన్నాయి, దాంట్లో ఈ ఇంపాక్ట్ కూడా ఉంది. అలాగే పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి కదా, 4,32,000 అంటే తెలుసా మీకు, 1% ఓటింగ్ చూశారు కదా. అది కూడా నాకు తెలిసి 70-75%, అంటే అంచనా. మళ్ళీ నేను తొంగి చూడలేదు ఆ బ్యాలెట్ పేపర్, అందులో బ్యాలెట్ పేపర్లు కొనుక్కున్నారని ఆరోపణలు కూడా వచ్చింది. ఒక చోట 5,000-6,000 పెట్టి కొనుక్కున్నారు, గుంటూరులో ఆరోపణ వచ్చింది. అవును, ఆయన అమ్ముకున్నాడని. గుంటూరు 2లో కూడా కొన్నారని వచ్చినాయండి. ఫర్ ఇట్స్ ఉంటున్నాం మరి 5,000-6,000కి, ఎందుకంటే
టీచర్లే మా ఇక ఉపాధ్యాయ ఎలక్షన్స్ ఏం చేశారు చూశారు మీరు, కొంతమంది అందన్నాను. కానీ ఒక నీతి నిజాయితీ నిబద్ధతలో ఉన్న 24 గంటలు టీచర్స్ కోసం పోరాడే వాళ్ళని ఓరగొట్టి పెట్టుబడిదారులు గెలిపించిన సంఘటన కూడా చూసాం మనం. సార్ లీవ్ ఇట్, బట్ మై ఒపీనియన్ ఇస్ కన్ఫైన్ టు దట్ అండి. థ్యాంక్స్ అండి. నమస్కారం సార్.